వెల్కమ్ టు చాయిస్ ఆఫ్ ఇంజనీర్స్ అకాడమీ. టుడే టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ పార్ట్ 1. ఈ ఇంట్రడక్షన్లో అనేది మనకు ప్రతి ఒక్క సబ్జెక్ట్లోని టాపిక్ తెలుసుకునే ముందు ఇంట్రడక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్కైనా ఏ టాపిక్ అయినా. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క మనకు అసలు డెఫినేషన్ ఏంటిది, ట్రాన్స్ఫార్మర్ యొక్క అసలు ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, వాటి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, దాని యొక్క వర్కింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది డీటెయిల్గా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తాం. అంతేకాకుండా దీనిపైన ట్రాన్స్ఫార్మర్స్ పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనం చాలా మనకు కాంపిటేటివ్ జాబ్లో, అంతేకాకుండా కాంపిటేటివ్ పర్పస్లో దేంట్లైనా మనకు చాలా అడుగుతాడు. అంతేకాకుండా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రతి ఒక్క కంటెంట్ అనేది మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ కంటెంట్ అనేది మనకు చాలా యూస్ఫుల్ కావాలి. అంతేకాకుండా ఈ చాయిస్ ఆఫ్ ఇంజనీర్స్ అకాడమీ అనేది ఎందుకు రూపొందించడం జరిగిందంటే ఈ జాబ్స్కు సంబంధించిన కానీ, అంతేకాకుండా ఈ ట్రాన్స్కో, జెన్కో, ఈ సబ్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ ఇంజనీరింగ్, గేట్, ఆర్ఆర్బి జేఈ, ఎస్ఎస్సి జేఈ వంటి జాబుల్లో ఈ కంటెంట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రణాళిక ప్రకారం అనేది మనం నేర్చుకుంటే మనకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా ఈ ఆన్లైన్ కోచింగ్లకు చాలా మనీ అనేది ఖర్చు అవుతుంది. కాబట్టి దానిలో దృష్టి పెట్టుకొని ఇది ఎటువంటి ఫీ లేకుండా ఫ్రీగా మనకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా వస్తుంది. ఎలక్ట్రికల్ సబ్జెక్టు కాకుండా అంతేకాకుండా మీకు రీజనింగ్, ఆంప్లిట్యూడ్స్, అంతేకాకుండా జనరల్ అవేర్నెస్, డైలీ జీకే అనే క్లాసులు కూడా ముందు స్టార్ట్ అవుతాయి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. టాపిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది? ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటిదంటే వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్స్? ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది అంటే ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. దీనికి ప్రైమరీ, ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ. నేను V1 అనుకుంటున్నా, దీన్ని V2 అనుకుంటున్నా. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ అంటే ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది స్టాటిక్ డివైస్, అంటే దీనిలో ఏ రొటేటింగ్ పార్ట్లు అనేది ఉండవు. అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది విచ్ ట్రాన్స్ఫర్స్ ద పవర్ ఆర్ ఎనర్జీ into one electrical circuit to another electrical circuit. Electrical circuits without change in frequency. Is called as a transformers.
ఒకసారి డెఫినేషన్ ఒకసారి మంచిగా చెప్తా. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్? ద ట్రాన్స్ఫార్మర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్టాటిక్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద పవర్ ఆర్ ఎనర్జీ. అంటే పవర్ అయినా ఎనర్జీ అయినా సేమ్. దీనిని ఒక ఎలక్ట్రికల్ క్వాంటిటీ నుంచి వెళ్ళి అనదర్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ, అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ నుంచి వెళ్ళి అనదర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లకు మనకు కన్వర్ట్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అనేది కాదు. మనకు ఇండియన్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్ అనేది మనం తీసుకుంటాం. ఇన్ అమెరికా ఏది ఉంటే 60 హెర్ట్జ్ అనేది మనం తీసుకుంటాం. తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్స్లో ఈ ప్రైమరీ అనేది దీన్ని తీసుకున్నట్లయితే ఇది ప్రైమరీ, మనం సప్లై అనేది ఇస్తాం ఏసీ. ఇక్కడ లోడ్ అనేది కనెక్ట్ చేస్తుంది, దీన్ని సెకండరీ అని అంటాం. అంతేకాకుండా ఇందులో ఒక క్వశ్చన్ ఏంటిది అంటే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో ఏసీ సప్లై బదులు నేను డీసీ సప్లై ఇస్తా. అక్కడ రిజల్ట్ ఏం జరుగుతుంది అంటే, ఏసీ సప్లై బదులు డీసీ సప్లై అనేది ఇచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్లో మనం ప్రైమరీ అనేది బర్న్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్రైమరీ అనేది బర్న్ అనేది జరుగుతుంది. తర్వాత దీనివల్ల సర్క్యూట్ అనేది మొత్తం బర్న్ అనేది జరిగిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్లో నేను ఏం చేస్తున్నానంటే, నేను ఈ ట్రాన్స్ఫార్మర్స్లో ఇది ఏ ప్రిన్సిపల్ పైన ఆధారంగా ఉన్నది ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేది అని అంటే, ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. మైకల్ ఫారడే అని ఉంటాం కదా, ఈ మైకల్ ఫారడే గ్రేట్ సైంటిస్ట్ అని వాడు ఇంగ్లాండ్లో 1791లో బర్న్ అంటే జన్మించాడు, 1791. అంతేకాకుండా ఇతను మైకల్ ఫారడే చాలా పూర్, అంటే గరీబ్, చాలా లేనివాడు, అంటే అన్ని ఆర్థికంగా. ఈ మైకల్ ఫారడే అనేవాడు మొదటిగా మనకు దీనికి ఏం కనుక్కున్నాడంటే, మనకు బల్బ్ కోసం చాలా కష్టపడ్డాడు. ఈ బల్బ్ అనేది సక్సెస్ అయిన తర్వాత ఈ బల్బ్ అనేది వెలగడానికి మనకు డీసీ జనరేటర్ అనేది కనుక్కున్నాడు. డీసీ జనరేటర్ అనేది కనుక్కొని మనకు బల్బ్ అనేది వెలుగు అనేది చూపెట్టిండు. దాని తర్వాత మోటార్స్ అనేవి, డీసీ మోటార్స్ అనేవి తయారు చేసి మనకు ఎలక్ట్రికల్ నుంచి వెళ్ళి మెకానికల్ ఫామ్ అనేది మోటార్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్స్లో ఈ ఎలక్ట్రికల్ పవర్ అనేది ప్రాక్టికల్గా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ నుంచి వెళ్ళి అనదర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లకు మూవ్ అవుతుందని చెప్పిన గ్రేట్ సైంటిస్ట్ ఏంటిదంటే మైకల్ ఫారడే. అంతేకాకుండా ఈ మైకల్ ఫారడే గ్రేట్ సైంటిస్ట్. అంతేకాకుండా మనకు కెపాసిటెన్స్ అనేది మనం యూనిట్స్ ఏంటిది, దానికి ఫారడే అని తీసుకుంటాం. ఈ ఫారడే అనేది దేని ఆధారంగా వచ్చిందంటే, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. అంటే ఈ మైకల్ ఫారడే అనేవాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క ఫాదర్గా మనం ఉన్నాడు. కాబట్టి ఈ సైంటిస్ట్ నేమ్ను మనం ఫారడే అనేది మన కెపాసిటెన్స్కు మనం నేమ్ అనేది ఇచ్చిండు. ఎప్పుడు అంటే ఆగస్టు 25, 1867 హాంప్టన్ కోర్ట్ అనేది మనకు ఈ పేరు అనేది ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఫారడే ఫస్ట్ లా అనేది ఏంటిది, వాట్ ఈస్ ద ఫారడేస్ ఫస్ట్ లా? ఫారడేస్ ఫస్ట్ లా చూసుకున్నట్లయితే మనకు ఏం చెప్తుందంటే, వెనెవర్ ఏ మూవింగ్ కండక్టర్ cuts the flux or magnetic
మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. ఇప్పుడు ఒక కండక్టర్ అనేది తీసుకున్నాం. ఒక కండక్టర్ అనేది తీసుకుంటే ఇది ఒక కండక్టరు. ఈ కండక్టర్ని తీసుకున్నప్పుడు ఒక కాయిల్ అనేది మనకు ఏం జరుగుతుంది, ఈ కాయిల్ అనేది దాంట్లో ఒక కండక్టర్ ఏం చేసి కట్ చేస్తుంది ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈ మూవింగ్ కండక్టర్ను కట్ చేస్తుంది. మూవింగ్ కండక్టర్ కట్స్ ద ఫ్లక్స్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చేసినప్పుడు ఇక్కడ ఏం రిలీజ్ అవుతుంది, ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అనేది జరుగుతుంది. దీనికి ఇది ఏంటిది అంటే ఫారడే లాస్ ఆఫ్ ఫస్ట్ లా. అంతేకాకుండా ఇప్పుడు సెకండ్ లా ఏమని చెప్తుందంటే ద magnitude of the EMF induced in a conductor or coil is equal to the rate of change of flux. అంటే ఒక మ్యాగ్నిట్యూడ్ కలిగిన ఒక ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్డ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఈ కండక్టర్ కాయిల్స్ ఉంటాయిగా, ఇవి ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్కు ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సెకండ్ లా అనేది మనకు యూజ్ అవుతుంది. ఈ సెకండ్ లా అనేది మనకు ట్రాన్స్ఫార్మర్స్లలో మనకు మెయిన్గా యూజింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటిది అంటే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ రేటింగ్ అనేది ఏ విధంగా చూస్తారు. రేటింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ ది కేవీఏ. ట్రాన్స్ఫార్మర్ను ఎక్స్ప్రెషన్ అనేది మనం కేవీఏలలో మనం చూసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది వచ్చేసి ఇప్పుడు ఈ ప్రైమరీ అనేది సెకండరీ అనేది ఈ ప్రైమరీకును సెకండరీకి మధ్యలో ఏం జరుగుతుంది అంటే ద ట్రాన్స్ఫార్మర్ ఈ డిజైన్ అనేది ప్రైమరీ అండ్ సెకండరీకి ఏం జరుగుతుందంటే టైట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ అనేది ఉండడం వల్ల ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ డిజైన్ ప్రైమరీ అండ్ సెకండరీ మధ్యలో మ్యాగ్నెటిక్ కప్లింగ్ ఉండడం వలనే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది వర్కింగ్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుందంటే దేనితోటి లింక్ అయి ఉన్నది, ఇండక్టివ్గా లింక్ అయి ఉన్నది. ట్రాన్స్ఫార్మర్ అనేది ఏమో ఏ విధంగా మనకు ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకును సెకండరీ మధ్యలో ఏ విధంగా డిజైనింగ్ అనేది జరిగిందంటే టైట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ ద్వారా డిజైనింగ్ అనేది జరిగింది. ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ఏ విధంగా లింక్ అయి ఉన్నదంటే ప్రైమరీకును సెకండరీ కంటే ఇండక్టివ్ లింకింగ్ అనేది మనకు జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది ఎస్ఎస్సి జేఈలో అడిగిన క్వశ్చన్స్. అంతేకాకుండా ఆర్ఆర్బి జేఈలో కూడా అడిగిన క్వశ్చన్స్. అంతేకాకుండా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్లో ఏం జరిగింది, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో ఏం జరిగింది, వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే ఏమవుతుంది, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్. ఇక్కడ వోల్టేజ్ అనేది ఏం చేసింది, నేను డిక్రీజ్ చేసిన, దాన్ని ఏమంటాం అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాం. ఇది దీనికి మెయిన్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది, ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, ట్రాన్స్ఫార్మర్ అనేది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏంటిది
అనేది మెయిన్ కాన్సెప్ట్ అనేది మెయిన్ ఇందులో. అంతేకాకుండా ఇప్పుడు నేను ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది నెక్స్ట్ ఏంటిది, ట్రాన్స్ఫార్మర్స్ రేషియో. ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటే ఏంటిదంటే E2/E1 V2/V1 I1/I2. అంటే ఈ వోల్టేజ్కు ఈ కరెంటుకు ఇన్వర్సల్గా ఉంటుంది, ప్రపోర్షనల్, ఎప్పుడు డైరెక్ట్గా ఉండదు. ఇది మెయిన్ కాన్సెప్ట్. అంతేకాకుండా ఇప్పుడు దీనికి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, ఏ విధంగా పనిచేస్తుంది. ముందు వర్కింగ్. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఆధారంగా వర్కింగ్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది స్టాటిక్ డివైస్. ఇది ఒక స్టాటిక్ డివైస్ అంటే రొటేటింగ్ పార్ట్స్ అనేవి ఏమీ ఉండవు. అంతేకాకుండా ఇది దేనిపైన, ఇప్పుడు స్టాటిక్ డివైస్ అని అన్నాం. ఇట్లా స్టాటిక్ డివైస్ అనేది బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది మనకు కలిగి ఉంటుంది, ఇండక్షన్ అనేది మనకు కలిగి ఉంటుంది. ఇప్పుడు అంతేకాకుండా దీని మెయిన్ ప్రిన్సిపల్ ఏంటిదంటే ఫారడే సెకండ్ లా అనేది మనకు యూజింగ్ జరుగుతుంది. ఎట్లా అంటే ద కండక్టర్ లింక్స్ విత్ ద చార్జ్ అండ్ ద ఫ్లక్స్ అండ్ ద ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక కండక్టర్ అనేది లింక్ ద చార్జ్ అనేది ఒక కండక్టర్ అనేది లింక్ అయి ఉన్నది చార్జ్ తోటి. అందులో ఫ్లక్స్ అనేది ఏం చేస్తుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ చేస్తుంది. అంతేగా. ఇప్పుడు ఈఎంఎఫ్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు, ఈఎంఎఫ్ అనేది సపోజ్ ఈ అనుకుంటా, ఈజ్ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పైన ప్రపోర్షనల్గా ఉన్నది అని చెప్పొచ్చు మనం. ఇందులో మెయిన్ ఇది కాన్సెప్ట్. అంతేకాకుండా ఇప్పుడు ఇందులో తీసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని లో వైండింగ్ అని అంట, ఎల్వి వైండింగ్ అని అంట, దీన్ని హెచ్వి వైండింగ్ అంటాం. లో వైండింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రైమరీ వైండింగ్ అండ్ హెచ్వి వైండింగ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సెకండరీ వైండింగ్. ఇందులో వచ్చేసి దీన్ని N1 టర్న్స్ అని అనుకుంటా, దీన్ని N2 టర్న్స్ అనేది అనుకుంటా. అంతేకాకుండా ఇందులో ఫ్లక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఏసీ సప్లై అనేది మాత్రమే ఇవ్వాలి. డీసీ సప్లై ఇస్తే ప్రైమరీ అనేది బర్న్అవుట్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ లోడ్ అనేది ఎప్పుడు సెకండరీకి మనం కనెక్ట్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఇందులో ఉండేటి ఏంటి అంటే లామినేటెడ్ ఇది అంతా కోరు, దీనిపైన లామినేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకు లామినేషన్స్ అనేది మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ లామినేషన్స్ అనేవి మనకు దేనితో మేడప్ అయి ఉంటుంది అంటే సిలికాన్ స్టీల్ తోటి మనకు మేడప్ అయి ఉంటుంది. ఈ సిలికాన్ స్టీల్ ఏం చేస్తుందంటే మనకు ఎడ్డీ కరెంట్ లాసెస్ను మనం మినిమైజ్ చేయడానికి మనకు సిలికాన్ స్టీల్ అనేది యూజింగ్ అనేది జరుగుతుంది. సిలికాన్ స్టీల్ ఈజ్ యూజ్డ్ ఫర్ minimize eddy current losses ను మినిమైజ్ చేయడానికి మనకు ఇది యూజింగ్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో మనం కన్స్ట్రక్షన్ అనేది మెయిన్గా చెప్పినట్లయితే ఇందులో ప్రైమరీ వైండింగ్ అనేది సెకండరీ వైండింగ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. వైండింగ్ టర్న్స్ అయినా ఏవైనా ఈక్వల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ వైండింగ్ అనేది ఈక్వల్గా ఇప్పుడు ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ స్టెప్ అప్ అయినా స్టెప్ డౌన్ అయినా ఇక్కడ చేంజింగ్ అనేది జరుగుతుంది. సెకండరీ దగ్గరనే మాత్రమే చేంజ్ అవుతుంది. మనం కన్స్ట్రక్షన్ వచ్చేసి ఈ ట్రాన్స్ఫార్మర్స్లో 2 వైండింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ వైండింగ్, ఇంకొకటి సెకండరీ వైండింగ్ అనేది 2 వైండింగ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇది మేడప్ అనేది సిలికాన్ స్టీల్ తోటి మేడప్ అనేది జరుగుతుంది. ఈ సిలికాన్ స్టీల్ అనేది ఏం జరుగుతుందంటే లో
రిలక్టెన్స్ అనేది ఉంటుంది. లో రిలక్టెన్స్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు యూస్ఫుల్ అనేది ఇక్కడనే జరుగుతుంది. లో రిలక్టెన్స్ ఉన్నదంటే లో హిస్టెరిసిస్ లాసెస్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ విధంగా ఆపరేట్ అయ్యేది, దీని కన్స్ట్రక్షన్ అనేది అర్థమైంది. దీని వర్కింగ్ ఏ విధంగా మనకు నడుస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్స్. ఇప్పుడు నేను దీనికి ఏసీ సప్లై అని ఇచ్చిన, ఈ ట్రాన్స్ఫార్మర్స్కు నేను ఏసీ సప్లై అని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దీన్ని నేను V1 అని అనుకున్నా. ఇది అంతేకాకుండా ఇక్కడ హెడ్స్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ప్రతి దానికి మనం సప్లై ఇచ్చేటానికి ఫ్రీక్వెన్సీ అనేది కంపల్సరీగా మనకు యూజింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫ్లో అయ్యేది కరెంట్ ఏంటిదంటే నేను I1 కరెంట్ అనేది అనుకున్నాను. ఈ I1 కరెంట్ అనేది ఇందులో ఫ్లో అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది కరెంట్ అనేది ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ద కరెంట్ ప్రొడ్యూస్ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్, అంటే కరెంట్ అనేది ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ఏమవుతుంది, ఫస్ట్ ఫ్లక్స్ అవుతుంది. ఈ ఫస్ట్ ఫ్లక్స్ అనేది ప్రైమరీ తోటి వైండింగ్ తోటి ఇప్పుడు లింక్ అనేది జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫ్లక్స్ అనేది ప్రైమర్ తోటి లింక్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ I1 తోటిగా ఈ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ ఫ్లక్స్ నేను π1 అని అనుకుంటే ఈ ఫ్లక్స్ అనేది ప్రైమర్ తోటి లింకప్ అనేది జరిగింది. ఈ లింకప్ అనేది జరిగి ఉండడం వల్ల ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1ను మనకు ఇక్కడ ప్రొడ్యూసింగ్ అనేది చేస్తుంది. ఈ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది E1 ప్రొడ్యూసింగ్ అనేది చేస్తుంది. ఎక్కడ ప్రైమరీ వైండింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పై అనేది ఉన్నది కదా, ఈ పై అనేది ఏం చేస్తుంది, ఈ లామినేటెడ్ కోర్లోకి పోతుంది. లామినేటెడ్ కోర్ తోటి అంతేకాకుండా ఇది దేంతో లింక్ అయి ఉన్నాయి, లామినేటెడ్ కోర్ తోటి సెకండరీ వైండింగ్ తోటి లింక్ అయింది. అందువలన ఇక్కడ ఫ్లక్స్ π2 అనేది ఇక్కడ ప్రొడ్యూసింగ్ అనేది జరిగింది. ఇక్కడ ప్రాసెస్ ఏమైంది, ఇక్కడ మనం సప్లై ఇచ్చినప్పుడు I1 అనేది ఫ్లో కావడం వల్ల ఇక్కడ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ ఫస్ట్ ఫ్లక్స్ అనేది ప్రైమరీ తోటి లింక్ అయి ఉండడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అయింది, E1 అనేది ప్రొడ్యూస్ అయింది. అంతేకాకుండా ఇప్పుడు π2, ఈ π2 అనేది ఏ విధంగా వచ్చింది, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అట్టిపై ఈ పై అనేది లామినేటెడ్ కోర్ నుంచి వెళ్ళి సెకండరీ వైండింగ్ నుంచి వెళ్ళి రెండింటి మధ్యలో ఈ లింక్ అనేది ఉండడం వల్ల ఈ కాయిల్ అనొచ్చు లేదా వైండింగ్స్ అని అనొచ్చు. అంతేకాకుండా ఈ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేసింది, పై అనేది π2ను ప్రొడ్యూస్ చేసింది. ఏ విధంగా అంటే లామినేటెడ్ కోర్ నుంచి వెళ్ళి ఈ సెకండరీ వైండింగ్ నుంచి వెళ్ళి ఈ π2 అనేది మనకు ప్రొడ్యూసింగ్ అనేది జరిగింది. అంతేకాకుండా ఈ అనదర్ π2 అనేది ఉన్నది కదా, ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E2 అనేది ఇక్కడ ప్రొడ్యూసింగ్ అనేది చేస్తుంది. ఇక్కడ సెకండరీ వైండింగ్ దగ్గర మనకు మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ప్రైమరీ దగ్గర సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1 అనేది ప్రొడ్యూస్ అయితే ఇక్కడ సెకండరీ దగ్గర π2 అనేది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనకు ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉన్న ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్ లీకేజ్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఇంకా అప్పుడు చెప్పిన పాయింట్, ఇప్పుడు ఫ్లక్స్ అనేది ఇది దేంతో లింక్ అయి ఉన్నదంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్. అంటే ఒకటి ఫ్లక్స్ తోటి లీకేజ్ ఫ్లక్స్ తోటి, ఇంకొకటి అంతేకాకుండా నెంబర్ ఆఫ్ టర్న్స్ తోటి ప్రపోర్షనల్గా ఉన్నదని చెప్పిన కదా ఫస్ట్ అక్కడ స్టార్టింగ్లో. ఇప్పుడు అది ఇక్కడ మనకు వర్కింగ్లో అనేది మనకు వస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఉంటుంది కదా, ఇది ఇన్ ద సెకండరీ వైండింగ్ ఈజ్ సేమ్ దట్ ద ఇన్పుట్ సప్లై వోల్టేజ్. అంటే ఫ్రీక్వెన్సీ ప్రైమరీకు సెకండరీగా ఈక్వల్గా ఉంటుందని మనకు అర్థం. దీనిలో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదు కదా. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అంటే ఈ ప్రైమరీ అనేది చిన్నగా ఉంటుంది, సెకండరీ అనేది ఏమవుతుంది పెద్దగా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇక్కడ ప్రైమరీ ఉంటుంది, ఇక్కడ సెకండరీ ఉంటుంది. ఇక్కడ
ఈ ప్రైమరీ అండ్ సెకండరీ అనేది ఇందులో ఉంటుంది సేమ్. అంతేకాకుండా ఈ సెకండరీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజింగ్ అనేది కాయిల్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఏమంటాం, దీన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది అని అంటాం. అంతేకాకుండా దీనికి మనం ఈక్వేషన్ ఏ విధంగా రాయాలంటే మనకు E2/E1 ఈక్వల్ టు N2/N1 ఈక్వల్ టు V2/V1 ఈక్వల్ టు I1/I2 అనేది మనం ఈ విధంగా మనం రాయొచ్చు. అంతేకాకుండా దీని ఇదే రేషియోలో మనం ఏ విధంగా రాయాలంటే N2 ఈజ్ గ్రేటర్ దెన్ N1, E2 ఈజ్ గ్రేటర్ దెన్ E1, V2 ఈజ్ గ్రేటర్ దెన్ V1 అనేది మనం కూడా రాయొచ్చు. ఈ విధంగా మనం రాయొచ్చు. అంతేకాకుండా మనకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ అంటే ఏంటిది, సెకండరీ అనేది ఏమవుతుంది తగ్గిపోతుంది ప్రైమరీ కంటే. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది తగ్గిపోయింది కదా, తగ్గిపోయింది కాబట్టి ఏమవుతుంది E1/E2 ఈక్వల్ టు N1/N2 ఈక్వల్ టు V1/V2 ఈక్వల్ టు I2/I1 అనేది మనం రాయొచ్చు. దీనికి ఈక్వేషన్ ఈ విధంగా రాయాలంటే N2 ఈజ్ లెస్ దెన్ N1, E2 ఈజ్ లెస్ దెన్ E1, V2 ఈజ్ లెస్ దెన్ V1 అంటే వీటికన్నా తక్కువ అనేది ఉంటుంది. ఇప్పుడు MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వీటిపైన మనకు ఇంతకుముందు చదివిన టాపిక్స్ పైన మనకి ఏ విధంగా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని అడుగుతారంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుందంటే ద ట్రాన్స్ఫార్మర్స్ విల్ వర్క్స్ ఆన్ ద ట్రాన్స్ఫార్మర్స్ విల్ వర్క్స్ ఆన్ ద అని ఇట్లా అడుగుతాడు. అడిగినప్పుడు మనకు ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అంటే, ఒకటి AC, ఇంకొకటి ఏమో B ఏమి ఇచ్చిండు, DC, C ఏమి ఇచ్చిండు, AC మరియు DC. D ఏమి ఇచ్చిండు, నో ఇచ్చిండు. ఇందులో ఆన్సర్ ఏంటిది, AC. అప్పుడు చెప్పిన కదా, ట్రాన్స్ఫార్మర్స్ మనకు AC సప్లై అనేది మనకు ప్రైమరీగా ఇవ్వాలి, మనకు సెకండరీ అనేది మనం లోడ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ప్రైమరీగా మనం ఒకవేళ DC ఇచ్చినట్లయితే మొత్తం సర్క్యూట్ అనేది బర్న్ అనేది జరుగుతుంది, సర్క్యూట్ అనేది పని చేయదు. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ను రేటింగ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ట్రాన్స్ఫార్మర్స్ రేటింగ్ ఈజ్ గివెన్ అని ఇచ్చి మనకు 4 ఆప్షన్లు ఇస్తాడు. ఒకటి ఏంటిదంటే, ఒకటి KVA, సెకండ్ది ఏంటిది KVR, థర్డ్ది కిలోవాట్, ఫోర్త్ది వాట్. ద ట్రాన్స్ఫార్మర్స్ రేటింగ్ ఈజ్ గివెన్ బై KVAలలో మనం చూస్తాం ట్రాన్స్ఫార్మర్స్ లోపల. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ చెప్పినట్టు ఈ ట్రాన్స్ఫార్మర్కు థర్డ్ క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు ప్రైమరీ ఉన్ను ఈ సెకండరీకి ఏ విధంగా కప్లింగ్ అనేది జరుగుతుంది. ద ప్రైమరీ అండ్ సెకండరీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఆర్ కపుల్డ్ అని ఇస్తాడు. ఒకటేమో మనకి ఏ విధంగా ఇస్తాడు, ఎలక్ట్రికల్గా కప్లింగ్ ఇస్తాడు, ఎలక్ట్రికల్. సెకండ్దేమో టైట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్, సి అనేది ఏమో మనకి ఏ విధంగా ఇస్తుందంటే ఎలక్ట్రికల్గా అండ్ మెకానికల్. డి అనే వచ్చేసి నాన్. ఇందులో ఆన్సర్ ఏంటిదంటే టైట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్. అప్పుడు చెప్పలేదా, ప్రైమరీ ఉన్ను సెకండరీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ విధంగా కప్లింగ్ అయిందంటే టైట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ ద్వారా మనకు జరిగింది. ఇప్పుడు ఇందులో క్వశ్చన్ సేమ్
ప్రైమరీ అండ్ సెకండరీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అనేది కప్లింగ్ బదులు ఇక్కడ నేను లింక్డ్ అని పెడితే మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇండక్టివ్లీ లింక్డ్ అని ఆన్సర్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు పెట్టాలి. దీనికి డిఫరెంట్ ఒక వర్డ్ అనేది చేంజ్ అనేది జరుగుతుంది. కపుల్డ్ అనేది అంటే ఈ కప్లింగ్ అనేది టైట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ అనేది జరుగుతుంది ప్రైమరీకి సెకండరీ మధ్యలో ఈ డిజైనింగ్ అనేది జరుగుతుంది. ఈ లింక్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మనం ఇండక్టివ్ లింకింగ్ అనేది మనం ఇందులో అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది 4th క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది లామినేషన్స్ ట్రాన్స్ఫార్మర్స్ కోర్ లామినేషన్ మేడప్ అనేది దేనితో అవుతుంది? మనకు ఒకటేమో క్యాస్ట్ ఐరన్ ఇస్తాడు, సెకండ్ది ఏమో రఫ్ ఐరన్, థర్డ్ది ఏమో సిలికాన్ స్టీల్, ఫోర్త్ వన్ ఏమో క్యాస్ట్ స్టీల్. ఇందులో ఇచ్చిన దాంట్లో మనకి ఏ విధంగా కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వాలి మనం అని అంటే మనకు ట్రాన్స్ఫార్మర్ అనే కోర్ దేనితో మేడప్ అయి ఉన్నది? సిలికాన్ స్టీల్ తోటి మేడప్ అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ ఏంటిదంటే ట్రాన్స్ఫార్మర్ అనేది సిలికాన్ స్టీల్ ఎందుకు యూజ్ చేయాలి? ద సిలికాన్ స్టీల్ లామినేషన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో సిలికాన్ స్టీల్ లామినేషన్స్ అనేది మనకు ఎందుకు యూజ్ చేయాలి? అందులో ఆప్షన్స్ వచ్చేసి ఏ విధంగా ఇచ్చిందంటే ఎడ్డీ కరెంట్ను మినిమైజ్ చేయడానికి, బి హిస్టెరిసిస్ లాసెస్ను ఇంక్రీజ్ చేయడానికి, సి ఆప్షన్ వచ్చేసి లీకేజ్ ఫ్లక్స్ కోసం, డి వచ్చేసి నాన్. ఆన్సర్ ఏంటిది? ఎడ్డీ కరెంట్ను లాసెస్ను మినిమైజ్ చేయడానికి మనం ట్రాన్స్ఫార్మర్ సిలికాన్ స్టీల్ లామినేషన్స్ అనేవి యూజింగ్ అనేది మనం చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఏంటిది? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో ఇవన్నీ క్వశ్చన్లు చెప్పినాం కరెక్టే. మెయిన్ ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటిది? మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటిది అంటే తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అనేది 6th క్వశ్చన్ ఏ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఇంక్రీజ్. ఆప్షన్స్ వచ్చేసి ఏమి ఇస్తున్నాడంటే వోల్టేజ్, బి కరెంట్, సి పవర్, డి ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది అర్థం కావాలి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఇంక్రీజెస్. స్టెప్ అప్ అంటే ఏంటిది? వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అనేది జరగాలి. ఆన్సర్ ఏంటిది? వోల్టేజ్. ఇక్కడ చాలామందికి ఒక డౌటు, ఇది ప్రీవియస్ ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటిదంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్ టు ఇంక్రీజ్
అంటే పవర్ని ఇంక్రీజ్ చేస్తారని అనుకున్నారు. కాదు, పవర్ కాదు, వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి యూజింగ్ అని జరుగుతుంది. ఇందులోనే ఇంకో క్వశ్చన్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ యూజ్ టు డిక్రీజింగ్ ద వోల్టేజ్. మనకు స్టెప్ అప్ అన్న స్టెప్ డౌన్ అన్న మనకు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ఈ పదాలు రెండు మనకు కనబడినట్లయితే మనం ఏం చేయాలంటే వోల్టేజ్ అనేది మనకు ఆన్సర్ అనేది పెట్టాలి. ఇది మెయిన్. తర్వాత 7th క్వశ్చన్, ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండరీ వైండింగ్ డిపెండ్స్ అపాన్ ద ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఒకటి, సెకండ్ది ఫ్లక్స్, థర్డ్ది సి ఏంటిదంటే ఫ్రీక్వెన్సీ, ఫోర్త్ది డి ఏంటిది ఆన్సర్ అంటే ఆల్. ఇప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండరీ వైండింగ్ ఇస్ డిపెండ్స్ అపాన్ ద. ఈఎంఎఫ్ అంటే ఏంటిది? ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఒకటి ఏంటిది ఫ్లక్స్, ఇంకొకటి ఫ్రీక్వెన్సీ, ఇంకొకటి ఏంటిది అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పైన, ఫ్లక్స్ పైన, ఫ్రీక్వెన్సీ పైన డిపెండింగ్ అనేది అంటే ఆల్ అనేది చెప్పాలి. ఒకవేళ మనకు ఆల్ అనేది ఆప్షన్ ఇవ్వకపోతే డిఫాల్ట్గా దేనిపైన డిపెండింగ్ ఉన్నదని చెప్పాలి. మనకి ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ టర్న్స్ మరియు ఇంకొకటి ఏంటిది ఫ్లక్స్. మెయిన్ గివే తీసుకోవాలి. మనకు ఫ్రీక్వెన్సీ అనేది 50 అనేది ఎట్లా కాన్స్టెంట్ కదా, కాబట్టి మనకు డిఫాల్ట్గా ఒకవేళ అడిగిందనుకో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండరీ వైండింగ్ విల్ బీ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చి, ఫ్లక్స్ ఇచ్చి, ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదనుకో ఇంకొకటి వేరే ఇచ్చిండు, పవర్ ఏదో ఇచ్చిండు, మనం ఆన్సర్ ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ ఫ్లక్స్ అనేది పెట్టాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇది. అంతేకాకుండా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో నేను వోల్టేజ్ రేషియోస్, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో నేను ద ట్రాన్స్ఫార్మర్స్ వోల్టేజ్ రేషియోస్. వోల్టేజ్ రేషియో అంటే మనకు ఇక్కడ ఏ విధంగా చెప్పాలి అంటే వోల్టేజ్ రేషియోస్ ఏ విధంగా ఉంటుంది? E2/E1 ఈక్వల్ టు V2/V1 ఈక్వల్ టు I1/I2 అనేది ఈ విధంగా మనకు ట్రాన్స్ఫార్మర్స్ రేషియో అనేది ఉంటుంది. మీకు ఒక టాపిక్ చెప్పలేదు, ట్రాన్స్ఫార్మర్స్ రేషియో. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్స్ రేషియో? దీనిపైన మెయిన్ క్వశ్చన్ ఏంటిది అంటే మనకు ఇదే అడుగుతాడు. ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటే ఏంటిదంటే సెకండరీ వైండింగ్ టు ది ప్రైమరీ వైండింగ్, ద రేషియో ఆఫ్ ద సెకండరీ వైండింగ్ టు ద ప్రైమరీ వైండింగ్. ఏదైనా వోల్టేజ్ అయినా ఈఎంఎఫ్ అయినా ఒక కరెంట్ అనేది మనకు I1/I2 అనేది ఈ విధంగా మాత్రమే మనకు ఉంటుంది. ఇది మనకు మెయిన్ కాన్సెప్టు. అంతేకాకుండా దీన్ని K అనేది మనం ఇట్లా తీసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ రేషియో అనేది మనం K అనేది మనం తీసుకోవచ్చు. అర్థమైందా? అంతేకాకుండా ఈ ప్రతి ఒక్క ఏదైనా కూడా మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. అంతేకాకుండా మనకు చదివి బైహార్డ్ చేసినా అది మనకు ఏమీ ఎక్కదు. మనం ఈజీగా ప్రాక్టికల్ విధంగా మనం ఏ విధంగా నేర్చుకోవాలనేది ప్రతి ఒక్కరి వీడియో అనేది మనకు అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఏ ఖర్చు లేకుండా ఓన్లీ ఫ్రీగా మొత్తం కంటెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ అంతేకాకుండా రీజనింగ్, ఆంప్లిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ముందుగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీరు చేయవలసింది ఏం లేదు, ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. అంతేకాకుండా ఇది మీకు ఫ్యూచర్ చాలా రిఫరెన్స్ అనేది యూజింగ్ అనేది జరుగుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.